Good morning to students. I am Potaraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada, District Kamareddy. Today we are discussing about financial management. ఈ రోజు మనం విత్త నిర్వహణ గురించి తెలుసుకుందాం. విత్త నిర్వహణకు ఆధునిక కాలంలో చాలా ప్రాముఖ్యత ఏర్పడి ఉంది. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో విత్త పాలన అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఎందు గురించి అని అంటే విత్తము లేకుండా ప్రభుత్వ కార్యక్రమం ఏది కూడా జరగదు, ఏ పని జరగదు. ప్రభుత్వం చేయు ప్రతి పనికి విత్తం తప్పనిసరిగా అవసరం. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి తప్పనిసరిగా విత్తము అవసరం అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, పరిపాలనా వ్యవస్థలు, అటు శాసన నిర్మాణ శాఖ కానీ, కార్యనిర్వాహక వర్గము కానీ, న్యాయశాఖ కానీ విత్తము లేనిదే ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేవు. కాబట్టి విత్త నిర్వహణను సక్రమంగా, సమగ్రంగా రూపొందించాల్సినటువంటి అవసరం ఆధునిక ప్రభుత్వాల మీద పడింది. అభివృద్ధి చెందిన దేశాలు మరింతగా అభివృద్ధి చేయడం కోసం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను ఒక క్రమ పద్ధతిలో అనుసరిస్తూ ఉన్నాయి. వర్తమాన దేశాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ఇవి తప్పనిసరిగా లోటు బడ్జెట్తో ఉంటాయి. ప్రభుత్వ సేవలు ఎన్నో అవసరం ఉంటాయి. ప్రజలు ప్రభుత్వం పైన ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి విత్త నిర్వహణను ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు పద్ధతి ప్రకారం నిర్వహించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఏర్పడి ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కు ప్రాముఖ్యత బాగా ఏర్పడింది అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి జీవితంలో డబ్బులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మిగతా దేనికి కూడా లేకుండా పోయింది. ఒక కుటుంబ నిర్వహణకు అయినా, ఒక ఆఫీసు నిర్వహణకైనా, ఒక వ్యవస్థ నిర్వహణకు అయినా, ఏ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా ఉన్నటువంటి వనరులను అభిలషణీయంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఏర్పడి ఉంది. కాబట్టి విత్త నిర్వహణకు బాగా ప్రాముఖ్యత ఏర్పడింది. విత్త నిర్వహణ యొక్క అర్థం, మీనింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ప్రభుత్వం యొక్క విధుల నిర్వహణకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చుట. ప్రభుత్వం తన విధులను నిర్వహించాలి అని అంటే
నిధులను సమకూర్చుకోవాలి. ఆ నిధులను ఎక్కడి నుంచే సమకూర్చుకుంటుంది ప్రభుత్వం? ప్రజల దగ్గర నుంచి ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా. అదేవిధంగా విత్త సంస్థల నుండి రుణాల ద్వారా, విదేశీ సంస్థల నుంచి రుణాలు మరియు సహాయము ద్వారా నిధులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. సమకూర్చుకున్నటువంటి నిధులను సక్రమంగా న్యాయబద్ధంగా ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఎన్ని వనరులను సమకూర్చుకున్నా ప్రాధాన్యత రంగాలు ఏమిటి, వాటికి ఏ విధంగా కేటాయింపులను జరపాలి, జరిపినటువంటి కేటాయింపులను సక్రమంగా న్యాయబద్ధంగా ఖర్చు చేస్తున్నామా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన పడింది. ఈ రకంగా ప్రభుత్వం యొక్క విధుల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, సమకూర్చుకున్నటువంటి నిధులను సక్రమంగా న్యాయబద్ధంగా ఖర్చు చేయడం మొదలగు చర్యలకు సంబంధించినటువంటి పాలనను విత్త పాలన అంటారు. ఎకనామిక్స్లో ఏ విధంగానైతే ఉత్పత్తి, పంపిణీ, వినియోగం అనబడేటువంటి బేసిక్ అంశాలకు ప్రాముఖ్యత ఉందో, ప్రభుత్వానికైనా ప్రజలకైనా నిధులను సమకూర్చుకోవడం, ఉన్నటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేయడం, దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడమే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క విధి అని చెప్పవచ్చు. స్కోప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, విత్త నిర్వహణ యొక్క పరిధి ఏమిటి అని అంటే, విత్త నిర్వహణ యొక్క పరిధి చాలా విస్తృతమైనటువంటిది. వ్యక్తి యొక్క జీవితంలో డబ్బులకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వాల నిర్వహణకు, కార్యక్రమాలను నెరవేర్చడానికి విత్త నిర్వహణకు బాగా ప్రాముఖ్యత ఏర్పడ్డది. కాబట్టి దీని యొక్క పరిధి విస్తృతమైపోయినది. పాలన యొక్క, అడ్మినిస్ట్రేషన్ యొక్క అన్ని కార్యకలాపాలను, పాలన యొక్క అన్ని కార్యకలాపాలతోనూ విత్తపరమైనటువంటి అంశములతో ముడిపడి ఉన్నాయి. అందువలన విత్తపాలన పరిధి ఫలానా ఇది అని చెప్పలేం. సాధారణంగా అన్ని అంశములలో విత్తపాలనతోటి సంబంధం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వాలు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం విత్త విధానాన్ని, ఫిజికల్ సిస్టమ్ని, ప్రభుత్వ కోశ విధానాన్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా వర్తక వాణిజ్యాలు, కరెన్సీ ముద్రణ, ఎగుమతులు దిగుమతులు, విదేశీ మారక ద్రవ్యం, వర్తక వాణిజ్యాలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రభుత్వం నిర్వహించేటువంటి డిపార్ట్మెంట్స్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కానీ, కార్పొరేషన్లు కానీ, ప్రతి దాని లోపల కూడా ఒక విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను రూపొందించడంతో పాటుగా బడ్జెట్ను కూడా రూపొందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామీణ ప్రభుత్వాలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రభుత్వాల కోవలోపలికి వచ్చేటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, టౌన్షిప్లు, పోర్టు ట్రస్టులు, కంటోన్మెంటు బోర్డులు, స్పెషల్ పర్పస్ ఏజెన్సీలు, ఇవన్నీ కూడా బడ్జెట్ను రూపొందించుకుంటాయి. ఒకవైపున ప్రభుత్వ విత్త విధానాన్ని రూపొందించుకోవాలి, మరొక వైపున బడ్జెట్ను రూపొందించాలి. బడ్జెట్ను రూపొందించాలి అంటే తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్ నియమాలన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోవ లోపలికే వస్తాయి. బడ్జెట్ అనేది ఒక సంవత్సర కాలానికి వర్తిస్తుంది. బడ్జెట్ స్థూలంగా ఉండాలి. బడ్జెట్ ద్రవ్య రూపంలో ఉండాలి. బడ్జెట్ అనేది శాఖల వారీగా ఉండాలి. బడ్జెట్ అకౌంటింగ్కు అనుగుణంగా ఉండాలి. బడ్జెట్ మరీ లోటుగా కాకుండా మిగులుగా కాకుండా సంతులితంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, వాస్తవికంగా ఉండాలి. ఇవన్నీ కూడా బడ్జెట్ నియమాలన్నీ కూడా ఈ విత్త నిర్వహణ పరిధి లోపలికి వస్తాయి. అదేవిధంగా బడ్జెట్ను రూపొందించడం, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉండేటువంటి క్రింది స్థాయి కార్యాలయాల నుంచి బడ్జెట్ పత్రాలను పంపించడం, ఆ స్థానిక అధికారుల చేత బడ్జెట్ అంచనాలను తయారు చేయించుకోవడం, స్థానిక అధికారులు తయారు చేసినటువంటి బడ్జెట్ను శాఖాధిపతి పరిశీలించడం, అకౌంటింగ్ జనరల్కు పంపించడం, అక్కడి నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిపుణ పరీక్షను చేయడం, అకౌంటింగ్ జనరల్ నిపుణ పరీక్ష, శాఖాధిపతుల యొక్క మంత్రిమండలి యొక్క నిపుణ పరీక్ష తదుపరి బడ్జెట్ను రూపొందించడం జరుగుతూ ఉంటుంది. మంత్రిమండలి అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆమోదించినటువంటి ఆ బడ్జెట్ని పార్లమెంటులో, రాష్ట్ర స్థాయిలోనైతే శాసనసభలో కానీ ప్రవేశపెట్టడం, సాధారణ చర్చ చేయడం, బిల్లులపైన ఓటింగును జరపడం, ఉపకల్పన బిల్లులను ఆమోదించడం, వీటి తదుపరి బడ్జెట్ను ఆమోదించేటువంటి ప్రక్రియ పూర్తి అవుతుంది. బడ్జెట్ అనేది ఒక సంవత్సర కాలానికి వర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ భారతదేశంలో ఏప్రిల్ 1వ తారీఖు నుండి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కాలానికి గాను శాసనసభలు రూపొందించి ఆమోదించినటువంటి ఈ బడ్జెట్లను అమలు లోపలికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దీంతో పాటుగా పార్లమెంటు ఆమోదించినటువంటి బడ్జెట్ను స్థానిక అధికారుల చేత పర్ఫెక్ట్ అయినటువంటి అకౌంటింగ్ చేపించడం, స్థానిక ఆఫీసులు రూపొందించినటువంటి ఈ అకౌంట్లను ఆడిట్ శాఖ ఆడిట్ చేయడం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోవ లోపలికి వస్తాయి. ఇదే కాకుండా
కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విత్త సంబంధాలు, ఆర్థిక సంబంధాల గురించి భారత రాజ్యాంగంలో స్పష్టంగా వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్సులు ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్సులు ఏమిటి, ప్రత్యక్ష ట్యాక్సులు ఏమిటి, పరోక్ష పన్నులు ఏమిటి, వీటి గురించి సవివరంగా వివరించడం జరిగింది. తద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలలో వచ్చేటువంటి సమస్యలు కోసం 263 ఆర్టికల్ ప్రకారం ఒక ఆర్థిక సంఘాన్ని కూడా భారత రాజ్యాంగం రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లోపల ప్రధానంగా విద్య, శిక్షణ, పరిశోధన, లర్నింగ్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ మొదలైనటువంటి అంశాలపైన ప్రత్యేకించి దృష్టిని పెట్టడం జరిగింది. ఎందు గురించి అంటే భారతదేశం లాంటి ఒక పెద్ద దేశం, ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం ఇది. అనేక రంగాలు, ఒకవైపున ప్రభుత్వ రంగం, మరొక వైపున ప్రైవేటు రంగం, మరొక వైపున ఉమ్మడి శ్రేణులు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఈ దేశంలో విత్త విధానాలు ఏ విధంగా ఉండాలనో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరిధి లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంతేకాకుండా ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ అంచనాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం మొదలైనవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు పరిధి లోపలికి వస్తాయి. ఈ రకంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంటుకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడ్డది. దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, విత్త నిర్వహణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నదాన్ని గనక పరిశీలిస్తే, ఒకటి, ఇంధనము లేకుండా వాహనం ఏ విధంగా పనిచేయదో విత్తము లేకుండా ప్రభుత్వం పనిచేయలేదు. ఏ పనిని చేయాలి అన్నా తప్పనిసరిగా డబ్బులు అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే పాలన అను యంత్రానికి విత్తనం ఇంధనము లాంటిది. పాలన అను యంత్రానికి విత్తము, డబ్బులు, ఇంధనం వంటిది. అందువలన లాయిడ్ జార్జ్ అనబడేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ప్రభుత్వం అంటేనే విత్తము, ప్రభుత్వం అంటేనే విత్తము అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిందే పూర్వకాలంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులను వసూలు చేసుకొని ఆ వచ్చినటువంటి పన్నుల ద్వారా ప్రజలకు శాంతి భద్రతలను కల్పించడం కోసమే రాజ్యం ఏర్పడ్డది. కాబట్టి విత్త పాలనకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. రెండవ పాయింట్, పాలనలో జరుగు ప్రతి చర్య విత్తముతో ముడిపడి ఉంటుందని ఎల్డి వైట్ అనబడేటువంటి పాలనా శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్లో జరిగేటువంటి ప్రతి యాక్షన్కు, ప్రతి చర్యకు తప్పనిసరిగా డబ్బులతోటి ముడిపడి ఉంటుంది. ప్రధానమంత్రి ఒక హామీనిచ్చిన, ముఖ్యమంత్రి ఒక హామీనిచ్చిన,
ఒక ప్రజాప్రతినిధి ఒక హామీనిచ్చిన ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా తప్పనిసరిగా డబ్బులతోటి అవసరం. అదేవిధంగా ఏదో ఒక రూపంలో డబ్బులను ఖర్చు చేయకుండా, విత్తం ఖర్చు చేయకుండా పనులు జరగడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి డబ్బులకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. మూడవ పాయింట్, విత్తము మానవ శరీరంలో రక్త ప్రసరణ వంటిది. రక్త ప్రసరణ లేకుండా శరీర అవయవాలు ఏ విధంగా పనిచేయవో, విత్తము లేనిదే ప్రభుత్వ యంత్రాంగము కూడా పనిచేయదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను ఇవ్వకపోతే నడవదు. ఈ రోజు నాడు ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నాయి. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని రూపొందించినా కోట్లాది రూపాయలైనటువంటి ద్రవ్యం అవసరం. కాబట్టి డబ్బులు లేనిదే ఏ సంక్షేమ కార్యక్రమం కానీ, ఏ కనీస కార్యక్రమం కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ నిర్వహించడానికి సాధ్యం కాదు. అందువలన ప్రభుత్వ యంత్రాంగమును నడిపించేటువంటిది విత్తమే. అందుకే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఒక దేశములోని పాలనా వ్యవస్థను మొత్తముగా ప్రభావితం చేసేటువంటిది విత్త పాలన అని పేర్కొన్నాడు. అంటే కౌటిల్యుడు డబ్బులకు బాగా ప్రాముఖ్యతనిచ్చినాడు. రాజ్యము దగ్గర, ప్రభుత్వము దగ్గర బాగా సంపద ఉన్నట్లయితే, విత్త వనరులు పుష్కలంగా ఉన్నట్లయితే అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించవచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క పరిస్థితిని గనక చూస్తే, ఇక్కడ విత్త వనరుల యొక్క లభ్యత చాలా కొరతగా ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ట్యాక్సుల యొక్క మొత్తం తక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగిత, ఆకలి చావులు, వెనుకబాటుతనం, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాల యొక్క కొరత, వీటి మూలంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ట్యాక్సులు చాలా తక్కువగా ఉంటాయి. పన్నుల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వర్ధమాన దేశాలు ప్రపంచ దేశాల నుండి, ప్రపంచ బ్యాంకుల నుంచి, అంతర్జాతీయ విత్త సంస్థల నుండి, దేశీయంగా ఉండేటువంటి ఫైనాన్షియల్ ఏజెన్సీల నుండి విత్త వనరులను సమకూర్చుకొని ప్రజలకు అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని, వెల్ఫేర్ యాక్టివిటీస్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. వీటిని ఏ విధంగా నిర్వహించాలి అన్న విషయాన్ని చూడాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాధిపతులకు విత్త నిర్వహణ పైన అవగాహన తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 4వ పాయింట్, ప్రపంచంలోని అన్ని దేశములు, అవి పెట్టుబడిదారి దేశాలైనా, సామ్యవాద దేశాలైనా, మనలాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలైనా విత్త పాలన సక్రమంగా లేనిదే అవి ముందుకు పోజాలం. కాబట్టి
విత్త నిర్వహణకు బాగా ప్రాముఖ్యత ఏర్పడింది అని చెప్పవచ్చు. పెట్టుబడిదారు దేశమైనా, అది అభివృద్ధి చెందిన దేశమైనా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్న అవస్థాపన సౌకర్యాలతోటి సంతృప్తి చెందడం అనేటువంటిది జరగదు. వ్యక్తికి ఉన్నటువంటి, మనుషులకు ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటి అంటే తృప్తి లేకపోవడం. అభివృద్ధి చెందిన దేశాలలో మంచి ఫ్లాటు ఉన్నా, మంచి కారు ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా వ్యక్తులు సంతృప్తి చెందరు. ఇంకా కావాలి అని చెప్పనని అభిలషిస్తూ ఉంటారు. అదేవిధంగా వెనుకబడినటువంటి దేశాలు, వర్ధమాన దేశాల్లో ప్రజలు అభివృద్ధి వైపుకు ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా విత్తాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, విత్త వనరులను సమకూర్చుకోవడానికి, అంటే సంపాదనను పెంచుకోవడం కోసం, ఉన్న సంపాదనను పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నాలను చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన కార్యక్రమాలన్నింటితో కూడా విత్త నిర్వహణకు సంబంధం ఉంటుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రభుత్వ వ్యయం బాగా పెరిగింది. అయితే పెరిగిన వ్యయానికి సమానంగా రాబడులు అనేటువంటివి పెరగడం లేదు. అందువల్ల అందుబాటులో ఉన్నటువంటి వనరులను గరిష్టముగా ఉపయోగించుకొనుటకు విత్తపాలన నియమములు, శిల్ప పద్ధతులు అవసరం కావడం జరిగింది. కోరికలు అనంతంగా ఉంటాయి. అందుబాటులో ఉన్నటువంటి వనరులు, డబ్బులు తక్కువగా ఉంటాయి. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వనరులను గరిష్టమైన ప్రయోజనము కలిగేలాగా, ఉపాంత ప్రయోజనము కలిగేలాగా ఉపయోగించుకోవడం కోసం విత్తపాలన యొక్క నియమాలను, పద్ధతులను, శిల్ప పద్ధతులను, టెక్నిక్స్ను అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర విత్త సంబంధాల నేపథ్యంలో విత్తపాలన ప్రాధాన్యత బాగా సంతరించుకున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము నుంచి వివిధ రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం వల్ల రాష్ట్రాలు అధిక వాటాలను డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా ఆధారపడడం వల్ల విత్త నిర్వహణకు బాగా ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. కారణం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం అత్యధికమైనటువంటి ఆదాయ వనరులను సమకూర్చడం జరిగింది. అది ప్రత్యక్ష పన్నుల రూపంలో కానీ, పరోక్ష పన్నుల రూపంలో కానీ ఎక్కువ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతూ ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ఆదాయ వనరులు లభిస్తూ ఉన్నాయి. ఈ ఉన్నటువంటి ఆదాయ వనరులను వివిధ రాష్ట్రాల మధ్య వివిధ ప్రమాణాలకు అనుగుణంగా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యతను భారత రాజ్యాంగం ఆర్థిక సంఘానికి ఇవ్వడం జరిగింది.
ఆర్థిక సంఘం సూచనలతోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. పైపెచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విత్త వనరుల కోసం ఆర్థిక సంబంధాలలో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. తద్వారా ప్రాంతీయ అసమానతలు పెరగడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలకు ఆదాయ వనరులు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో పంజాబ్, హర్యానా మొదలైనటువంటి రాష్ట్రాలు విపరీతంగా వ్యవసాయాభివృద్ధిని సాధించడం వల్ల ఆ వచ్చినటువంటి ఉపాంత ఆదాయాన్ని పారిశ్రామిక రంగానికి బదలాయింపు జరగడం వల్ల ఈ రెండు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందినాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక మొదలైనటువంటి రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల ఇవి కూడా కొన్ని సంపన్న రాష్ట్రాలుగా ఏర్పడినాయి. దీనికి భిన్నంగా బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ మొదలైనటువంటి రాష్ట్రాలు వెనుకబాటుకు గురవుతూ ఉన్నాయి. తద్వారా ప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఇందుకు గాను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలైతే వెనుకబడి ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులను సమకూర్చడం జరిగింది. అయినప్పటికీ చాలా పేదరికంతో మగ్గిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత సక్రమమైనటువంటి ఆర్థికాభివృద్ధి కోసం స్వాతంత్రానంతరం ప్రభుత్వాలు ప్రణాళికా విధానాలను అమలు చేసినాయి. వేగంగా అభివృద్ధిని సాధించాలనేటువంటి తపనతోటి వివిధ రంగాలలో ప్రణాళిక కేటాయింపులను పెంచడం జరిగింది. కేటాయించినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు అగునట్లు చేసి అభివృద్ధి పథం లోపలికి తీసుకొని వెళ్ళడానికి ప్రణాళికా సంఘము ద్వారా బాగా ప్రయత్నాలు జరిగినాయి. ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు మొదటి పంచవర్ష ప్రణాళిక ద్వారా వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యతనిచ్చి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులకు ప్రారంభం చేయడం జరిగింది. బాక్రానంగల్, ఫరక్కా, నాగార్జున సాగర్ మొదలైనటువంటి ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగింది. తద్వారా వ్యవసాయ రంగానికి సాగునీటి కల్పన మొదలగు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేలు రకమైనటువంటి విత్తనాలను తయారు చేయడం, హైబ్రిడ్ విత్తనాలను తయారు చేయడం, వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి పనిముట్లను తయారు చేయడం, యంత్రాలను సమకూర్చడం ద్వారా హరిత విప్లవానికి బీజం వేయడానికి మొదటి పంచవర్ష ప్రణాళిక దోహదం చేసింది. రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాముఖ్యతనిచ్చి మౌలిక పరిశ్రమలను, యంత్ర నిర్మాణ పరిశ్రమలను విపరీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కేలా, సేలం, విశాఖపట్నం వద్ద ఇనుము ఉక్కు కర్మాగారాలను నెలకొల్పడం జరిగింది. పింపిరి వద్ద ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిమెంటు పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.
యంత్ర నిర్మాణ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. విమాన వాహన రవాణా, బస్సు రవాణా, కార్ల తయారీ, ఆటోమొబైల్ విస్తరణ మొదలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని డబ్బులను కేటాయించినప్పుడు ఆ వనరులను, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలి అనేటువంటి తపనతోటి విత్త నిర్వహణ అంశాలకు బాగా ప్రాముఖ్యత ఏర్పడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దేశం వంటి ప్రజాస్వామిక దేశాలలో ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు రాజ్య వ్యవహారాలను నిర్వహిస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య సంస్థల అవసరాలకు అనుగుణంగానే విత్తపాలన నడుచుకోవాలి. అందువల్ల విత్తపాలన ప్రక్రియలు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రజలు సైతం అవగాహన చేసుకునేటట్లు రూపొందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంటే ప్రజాస్వామిక దేశాల్లో ప్రజాప్రతినిధులే బడ్జెట్ను రూపొందిస్తారు. ప్రజాప్రతినిధులే ప్రభుత్వ విత్త విధానాన్ని రూపొందిస్తారు, ఎగుమతుల దిగుమతుల విధానాన్ని రూపొందిస్తారు, ద్రవ్య విధానాన్ని రూపొందిస్తారు, విదేశీ వ్యాపార విధానాలను రూపొందిస్తారు, కరెన్సీ విధానాన్ని రూపొందిస్తారు. కాబట్టి ఈ విధానాలన్నింటిని కూడా సాధారణ ప్రజలు కూడా అవగాహన చేసుకునేటట్లు విత్త వ్యవహారాలను రూపొందించాల్సినటువంటి బాధ్యత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన పడింది. కాబట్టి భారతదేశము లాంటి డెమోక్రటిక్ కంట్రీలో విత్త పాలనకు ప్రధాన పాత్ర వహిస్తున్నదని మనం చెప్పడంలో అతిశయోక్తి కాదు. అయినప్పటికీ కూడా ఈ రంగంలో అనేక పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనబడేటువంటి విత్త విధానాలను రూపొందించడము ద్వారా ఈ దేశాన్ని మరో మార్గం వైపుకు తీసుకొని వెళ్ళింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. స్వాతంత్రం లభించినటువంటి కొత్తలో 1948లో రూపొందించినటువంటి మొదటి పారిశ్రామిక తీర్మానం, 1956లో రూపొందించినటువంటి రెండవ పారిశ్రామిక తీర్మానం, 1980లో రూపొందించినటువంటి మూడవ పారిశ్రామిక తీర్మానంలో భారతదేశాన్ని ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్ కంట్రీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రూపొందించడం జరిగింది. ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యతనిచ్చినారు. ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని శాఖలు, కార్పొరేషన్లు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని, పబ్లిక్ అండర్టేకింగ్స్ని ప్రభుత్వ గుత్తాధిపత్యం లోపలికి తీసుకొని రావడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు వ్యవసాయం, ఇతర చిన్న మధ్య తరహా పరిశ్రమలను అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1980లో 6
వాణిజ్య బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయడం జరిగింది. అంటే ప్రైవేటు రంగంలో లాభాలతో నడుస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులను నిధులన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతమవుతాయనేటువంటి భావనతోటి ఆ బ్యాంకులను జాతీయం చేసి ఆ పెట్టుబడిదారులకు అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అంటే ప్రైవేటు రంగంలో గుత్తాధిపత్యం వహించేటువంటి సంస్థలను ప్రభుత్వ రంగం లోపలికి తీసుకొని రావడం జరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెనుమార్పులకు అనుగుణంగా నూతన విత్త విధానాలను రూపొందించి పివి నరసింహారావు ప్రభుత్వం 1991లో అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ కృషి వల్ల ప్రైవేటు రంగానికి ఊతమివ్వడం, ప్రైవేటీకరణ కార్యక్రమాలను రూపొందించడం, అదేవిధంగా లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేయడం, బహుళ జాతీయ సంస్థలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను దేశం లోపలికి దిగుమతి చేసుకునేలాగా విధానాలను రూపొందించడం, ప్రపంచీకరణ ప్రక్రియలను అవలంబించడం వల్ల 1991 నుంచి మన దేశంలో విత్త విధానాలలో, ఆర్థిక విధానాలలో పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికి మూలం ఏమిటి అంటే ద్రవ్యానికి, డబ్బులకు ఈ రోజు నాడు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడి ఉన్నది. కాబట్టి వనరులను గరిష్టంగా సమకూర్చుకోవడం, ఉన్నటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడాన్నే విత్త నిర్వహణ అని అనడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.